नमस्ते आचार्य। नमस्ते। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో ఐదవ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో ప్రథమ పాదం చూస్తున్నాము. ఆ ప్రథమ పాదంలో కూడా 12వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఇది 13వ సూత్రం గమనించండి. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అనుసరామః. 13వ సూత్రం వచ్చేసి చూడండి, చెది రూపది బలేర్ ఢై. ఢై ప్రత్యయం విధానం చేయబడింది. చెది రూపది బలేర్ ఢై. చెది రూపది బలే పంచమి విభక్తి ఏకవచనం, ఢై ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి చెదిశ్చ ఉపదిశ్చ బలిశ్చ ఇది చెది ఉపది చెది ఉపది బలి తస్మాత్ చెది ఉపది బలే. చెది ఉపది బలే. ఈ రకంగా సమాహార ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. ఇక్కడ అనువృత్తి వచ్చేసి మనకు తదర్థం వికృతే ప్రకృతౌ ఈ సమస్త పదం వస్తుందంతా. తస్మై హితం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చతుర్థీ సమర్థేభ్యః ఛది ఉపది బలి. చతుర్థీ సమర్థేభ్యః అంటే చతుర్థీ సమర్థవంతమైనటువంటి ఛది ప్రాతిపదికం, ఉపధి బలి. ఈ ప్రాతిపదికముల చేత ఛది ఉపధి బలి ఇత్యేతేభ్యో వికృతవాచిభ్యః ప్రాతిపదిక. వికృతవాచే ఉండాలి అవి. వికృతవాచి ప్రాతిపదికేభ్యః తదర్థం ప్రకృతౌ అభిధేయాయాం. తదర్థం ప్రకృతౌ అభిధేయాయాం ఢై ప్రత్యయో భవతి హితార్థే. తదర్థం ప్రకృతౌ అభిధేయాయాం ఢై ప్రత్యయో భవతి హితార్థే. ఢై ప్రత్యయో భవతి హితార్థే. అస్తు. చతుర్థి సమర్థవంతమైనటువంటి చది ఉపది బలి ప్రాతిపదికం చేత అది వికృత వాచే ఉంటేనా అటువంటి ప్రాతిపదికం చేత తదర్థం ప్రకృతం అవిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఢై ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. కానీ ఏ అర్థంలో? హితార్థంలో వస్తుంది. హితమిత్యేతస్మిన్ అర్థం చెప్పుకునే వాళ్ళం కదా. అదే అర్థంలో ఇక్కడ మనకు ప్రకృతి వికృతవాచి ప్రకృతి అభిధేయ తదర్థ అంటే వికృతవాచి ప్రాతిపదికానికి అభిధేయాత్మకంగా ప్రకృతి ఉండాలన్నమాట. అటువంటి సందర్భంలో మనకు ఈ సూత్రం ప్రకారంగా ఢై ప్రత్యయం వస్తుంది. అంత ముందుకు మనం ఢై ప్రత్యయం తెచ్చేసుకున్నాం. ఏ సూత్రం చేసుకున్నామని ఢై ప్రత్యయము?
ఆయనేయ పడగచ్చగాంలో తీసుకోవాలండి. ఏంటిది? ఆయనేయ పడగచ్చగాం నుంచి అది ఢై ప్రత్యయం, ఢై స్థానంలో ఏ ఆదేశం వస్తుంది? ఇప్పుడు మనం చెప్పుకున్నదా మన సూత్రం, ఇక్కడ ఈయన సంఖ్య నాకు అండి. లేదు. ఈయన వస్తుందండి. ఈయన వస్తుందా? ఢై సర్వపురుషాభ్యాం నఢయౌ ఆ సూత్రంలో ఉందండి. నఢయం ఏంటి? మళ్ళీ చెప్పండి సూత్రం. ఏదండి? సర్వపురుషాభ్యాం నఢయౌ. సర్వపురుషాభ్యాం నడయౌ. నిన్న మనం చెప్పిన పాఠంలో సర్వపురుషాభ్యాం నడయౌ కన్నా ఢై ప్రత్యయాలు వచ్చాయన్నమాట. ఇక్కడ ఏంటంటే అక్కడ సర్వపురుష ప్రాతిపదికలు చదివి ఢై వస్తుందన్నమాట. ఇంకా ఢై ఎక్కడ వస్తుందంటే చది, ఉపది, బలి ఇటువంటి చతుర్థి సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికల చేత కూడా మనకు వికృతవాచి ప్రాతిపదికల చేత ప్రకృతి అనేది అవిధేయాత్మకంగా ఉంటే కూడా మనం హితార్థంలో ఢై ప్రత్యయం తెచ్చుకోవచ్చు అని ఈ సూత్రం విశేషంగా ప్రకృతి విశేష ప్రకృతిలో మనకు విధానం చేయబడింది అన్నమాట. చూడండి, అదేవిధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి ఇక్కడ. చదిరిభ్యో హితాని తృణాని ఛాదిశేయాని తృణాని. చదిరిభ్యో హితాని తృణాని ఛాదిశేయాని తృణాని. అలాగే ఔపధేయం దారుహు బాలేయాహ తండులాహ. చది ప్రాతిపదికం కదా. చదిరిభ్యో అంటే చదికి అవసరమైనటువంటిది ఏదైతే ఉందో అటువంటి తృణం, అటువంటి గడ్డి పూస లాంటిది ఒక ఏదైనా కావచ్చు, గడ్డి పాస ఏదైనా కావచ్చు, తృణం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. చదిరిభ్యో చదికి హితమైనటువంటి తృణం ఏదైతే ఉందని ఛాదిశేయాని అంటాం. ఛాదిశేయాని తృణాని అంటే చది ప్రాతిపదికం చేత ఢై ప్రత్యయం తెచ్చుకుంటాము. ఢై ప్రత్యయానికి ఎనిమిది లోపం చేస్తే అంటే ఛదిస్ ప్రాతిపదికం అన్నమాట. ఏంటి ప్రాతిపదికం? ఛదిస్ ప్రాతిపదికం. ఛదిస్ ప్రాతిపదికం అంటే ఛదిస్ ప్లస్ ఢై. ఢైకి ఎనిమిది లోపం చేస్తే ఢా. ఢా స్థానంలో ఏయ ఆదేశం వస్తుంది. ఢా స్థానంలో ఏయ ఆదేశం వస్తుంది. కాబట్టి చదిస్ ఏయ కలిపితే చదిస్ సకాల హలంతం కాబట్టి చదిశేయ అలా వస్తుంది కలుపుకుంటేనా. అలాగే ఢై ప్రత్యయం ఉండంగానే దానికంటే ముందు ఆదేశకు రిద్ది కూడా చేసుకుంటాం, అవి ఛాదిశేయ అవుతుంది. ఇక్కడ సత్వం అనేది ఆదేశ ప్రత్యయో ప్రకారంగానే ఆదేశ ప్రత్యయ ఇన్కోహ ప్రకారంగా సామాన్య ఇన్కోహ ప్రకారంగా సత్వం చేసుకుంటాము. సో సత్వం చేసుకున్నప్పుడు ఛాదిశేయ అలా వస్తుంది. మళ్ళీ నపుంసకలింగంలో జస్ చేసుకుంటాను, జస్థానంలో షీ ఆదేశం వస్తుంది. నుమ్ ఆదేశము ఉపదాకి దీర్ఘం చేసుకుని ఛాదిశేయ అని. నత్వం మాత్రము అట్కుప్వాంగ్ నుమ్ యవాయ ప్రకారం వస్తున్నాను. ఛాదిశేయ అని తృణాని. అలాగే ఉపధ ప్రాతిపదికం చదివి ఉపధ కాదు, ఉపధి ప్రాతిపదికం ఢై ప్రత్యయం. ఉపధ ఢై, ఉపధ ఢ, ఉపధి ఏయ అంటే ఢా స్థానం ఏ ఆదేశం వస్తుంది. ఉపధి ఏయ. ఇక్కడ ఎస్ఏది లోపం చేసుకుంటాం. ఉపధ్ ఏయ కలిపితే ఉపదేయ. ఉపదేయ ఆది అచ్చుకు చేసుకుంటే ఔపధేయ. తర్వాత సుస్థానంలో అమి పూర్వ చేసుకుంటే ఔపధేయం దారు అనే రూపం మనకు సిద్ధిస్తున్నాం నపుంసకలింగంలో. అలాగే బలి ప్రాతిపదికం చేత బలి ఢై, బలి ఢ, బలి ఏయ. అలాగే ఆది వృద్ధి ఎలా వచ్చిందండి ఏయ ఉన్నప్పుడు? ఢైలో తద్దితే స్వచామాదే ప్రకారం వస్తుందండి. ఢై ఇత్తు ప్రత్యయం ఉంది కదా, అందుకే తద్దితేసు అచామాదే ప్రకారం ఔపదేయ వస్తుంది అన్నమాట. అలాగే బలి ప్రాతిపదికం చేత ఏయ ఇక్కడ ఆదేశకు రిద్ది చేసుకుంటాము. బాలి ఏయ ఎస్ఏది లోపం చేసుకుంటే బాల్ ఏయ కలుపుకుంటే బాలేయ. తర్వాత బహుశా జస్థాన్లో వృత్వ విసర్గం అస్స వస్తుంది. మళ్ళీ ప్రథమయో పూర్వ సవర్ణ పూర్వ సవర్ణ దీర్ఘం ఏకాదశి చేసుకుంటే బాలేయాస్. అంతిమ సకారానికి వృత్వ విసర్గం చేసుకుంటే బాలేయా. ఇక్కడ తండులా శబ్దం ఉంది కాబట్టి ఇక్కడ బాలేయాస్ అలాగే సకాలం అలాగే ఉండిపోయింది, విసర్గం కాలేదు అనమాట. అస్తు. ఈ రకంగా మనం రూపాలు మనం చూసాము. ఇక్కడ తండులాహ, బాలయ్య, తండ్రి ఇవన్నీ కూడా ప్రకృతి వాచి తదర్థవాచి వికృతిగా ప్రకృతి అనమాట. తదర్థవాచి ప్రాతిపదికం కాబట్టి ప్రకృతి కాబట్టి మనకు ఈ సూత్రానుసారంగా మనకు ఢై ప్రతిని చేసుకునే రూపాలు తయారు చేసుకున్నామన్నమాట. మహోదయ చదిష్ అంటే గృహస్థ క్షత్రం
చదిశేయ అని తృణాన్ని అంటే అటువంటి గృహ చదిశేయ ఏంటండి? గృహస్య ఛత్రం అంటే ఇంటి కప్పు. ఏ దానికి ఏ దానికి చది ఇంటికి పై కప్పు అండి. చది చాదిశేయ అని అంటేనా? ఆ ఉండొచ్చండి. అది అంటే తృణం అంటే అటువంటి గడ్డి పాసులు ఉంటాయి. అప్పుడు గడ్డితో కప్పుకున్న గుడిసెలు గోపుర అవన్నీ గోపురీలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ గుడిసెకు ఉపయోగపడి చెత్తకు ఉపయోగపడేటువంటి ఆచ్ఛాదించబడేటువంటి తృణాలు ఏవైతే ఉన్నాయో గడ్డి పాసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఓకే, అది ఖచ్చితంగా ఉంటుంది. ఉపధి అంటే రథస్య చక్రం అన్నారు. ఏంటండి ఉపధి అంటే? ఉపధి అంటే రథస్య చక్రం. జీ జీ. ఔపధేయం దారు అన్నారు కదా, రథస్య చక్రంకి దారు అన్నారు. దారు అనేది మనకు లకడి అంటే కథ కూడా వస్తుందండి. ఔపధేయం దారు అంటే అటువంటి దారు చక్రానికి ఉపయోగపడే ఔపధేయం దారు అంటే చక్రానికి ఉపయోగపడే దారు అంటే అటువంటి లకడి అంటే కర్ర. చక్రం తయారు చేయడానికి కావాల్సినటువంటి, ఎందుకంటే ఏది పడితే చేయం కాబట్టి దానికి అనుకూలమైనటువంటి దారు ఏదైతే ఉందో కర్ర ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అలాగే బాలేయ తండులాహ అంటే బాలేయం అంటే అలాగే మన గింజలతో యుక్తమైనటువంటి అంటే యజ్ఞ కార్యానికి బలి ఇస్తాం కదా అండి, అది బాలేయ తండులాహ. బలికి సంబంధించినటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో దాన్ని బాలేయ తండులాహ అంటాం. అటువంటి తండులు బాలేయ అంటే బలికి ఉపయుక్తమైనటువంటి తండులు. బలి వైశ్వదేవజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి తండ్రులు బియ్యం ఏవైతే ఉన్నాయో దాన్ని బాలేయ తండులా అని చెప్పి అలా జీ. ఇది కూడా యజ్ఞ సంబంధి దాంట్లో ఉపయోగిస్తాం. బాలేయ అనేది ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రిషభోపా నహోరియ. రిషభోపా నహోరియ. రిషభోపా నహోరీయ. అస్తు పదవి భాగం చేస్తే రిషభోపా నహోహు. ఋషభోపా నహోహు షష్ఠి విభక్తి ద్వివచనం. ఇయః ప్రథమ విభక్తి ఏకవచనం. అస్తు సమాసం వచ్చేసి రిషభశ్చ ఉపానచ్చ కలిపితే రిషభోపానౌ రిషభోపానహౌ రిషభోపానహౌ. తయోః రిషభోపానహౌ రిషభోపానహోః అలా వస్తుందన్నమాట. ఇది త్రేతరయోగ ద్వంద్వ సమాసము. అనువృత్తి వచ్చేసి తదర్థం వికృతైః ప్రకృతౌ తస్మై హితం తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తికి వస్తున్నాయి. అర్థః చూడండి, వికృతవాచి ప్రాతిపదిక తీసుకోండి. వికృతవాచి చతుర్థి సమర్థాభ్యాం వికృతవాచిభ్యాం చతుర్థి సమర్థాభ్యాం రిషభ ఉపానః ప్రాతిపదికాభ్యాం తదర్థం ప్రకృతౌ ఇతి ఏతస్మిన్నర్థే యః ప్రత్యయో భవతి హితార్థే. ఏం చెప్పున్నాం? వికృతవాచిభ్యాం చతుర్థి సమర్థాభ్యాం రిషభ ఉపానః. రిషభ ప్రాతిపదికం, ఉపానః ప్రాతిపదికం. ఋషభ ఉపాన ఈ రెండు ప్రాతిపదికలు. ఇవి వికృతవాచి ప్రాతిపదికాలు. చతుర్థి సమర్థవంతమై ఉండాలి. అటువంటి సందర్భంలో ఇటువంటి ప్రాతిపదికం చేత తదర్థం అదే ఆ ప్రకృతి అంటే ఆ వికృతికే అనుకూలమైనటువంటి ప్రకృతి ఉండాలన్నమాట. అంటే వికృతికే ఉపయుక్తమైనటువంటి ప్రకృతి ఉండాలన్నమాట. అటువంటి తదర్థం ప్రకృతౌ ఇది ఏతస్మిన్ అర్థే ఇలాంటి అర్థంలో యః ప్రత్యయం వస్తుంది. కానీ హితార్థం హితం కొరకు అనే అర్థంలోనే తీసుకోవాలి. అక్కడ తదర్థం ప్రకృతి అవిధేయాత్మకంగా ఉండాలి, గమ్యమానంగా ఉండాలి. అప్పుడు హితార్థంలో మనకు ఈ సూత్రం ప్రకారంగా యః ప్రత్యయం వస్తుంది. అందుకే రిషభాయ హితం, రిషభం కొరకు ఉపయుక్తకరం ఏదైతుందో ఆర్షభ్యో వత్సః. రిషభాయ హితం ఆర్షభ్య వత్సః అంటే ఆర్షభ్య ఈ వత్స అయితే దూడ అయితే ఉందో ఆర్షభ్య రిషభం కొరకు. ఈ వత్స ఎందుకు పెంచుతున్నాం అంటే భవిష్యత్తులో ఇది మంచి రిషభంగా తయారవుతుంది కాబట్టి బయలుగా తయారవుతుంది. బయలు అంటే ఎద్దుగా తయారవుతుంది అన్నమాట. పొలం దున్నడానికి ఉపయుక్త ఉంది.
అంటే రథాన్ని నడిపించడానికి చక్రం బండి నడిపించడానికి ఉపయుక్తకరంగా ఉంటుంది. అందుకే ఆర్షేభ్యో వత్సః, వత్స మూల ప్రకృతి అనమాట. ఎందుకు ఆర్షేభ్య అంటే రథాన్ని నడిపించడం కొరకు, క్షేత్రం పొలం దున్నడం కొరకు అనమాట, దుక్కి దున్నడం కొరకు ఏ దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఔపానహో ముంజః, ఔపానహో ముంజః అంటే ఔపానహ అంటే ఉపానహ శబ్దం చెప్తున్నారా, ఉపానహ శబ్దము తోటి మనం యహ ప్రతి తెచ్చుకుంటాం. ఇక్కడ ఔపానహ్య ఉందా శబ్దం, ఔపానహ్య ఉండాలి. అస్తే ఇక్కడ యహ ప్రత్యయం వచ్చింది, యా అనుమతులు వస్తే యానే మిగులుతుంది. తర్వాత ఉపానహ ప్లస్ యా, ఇక్కడ ఎస్ఏది లోపం చేయడానికి ఏం లేదు కాబట్టి ఉపానహ ప్లస్ యా కలిపితే ఉపానహ్య, ఆది తెచ్చుకుని రిద్ది చేసుకుంటాం ఔపానహ్య, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ఔపానహ్య ముంజహ వస్తున్నాడు. ముంజహ అనే మకారం పక్కన ఉంది కాబట్టి అక్కడ ఓకారం అయిపోయిందన్నమాట. ఔపానహ్యో ముంజహ అని చెప్పి సంధి వలన ఓకారం వచ్చేసింది. ఈ రకంగా మనం అలాగే రిషభ ప్రాతిపదికం చేత ఇయా ప్రతి తెచ్చుకుంటాము, రిషభ ఇయ. అలాగే ఇక్కడ ఇయా ప్రత్యయం ఇత్ సంధ్య ప్రత్యయం కాబట్టి ఆది అచ్చుకు రిద్దిగు చేసుకుంటాం. అలాగే రిషభులు ఆది అచ్చు రువు కాబట్టి రిద్ది చేస్తే రువుకి రిద్ది ఆర్ అయిపోతుంది. అందుకే ఆర్షభ్య అలా వచ్చింది. ఆర్షభ్య, ఆర్షభ్య రిషభ కదా, ఆర్షభ వస్తుంది. ఆర్షభ తర్వాత మనము బహువచనంలో ఆర్షభ్య, ఆర్షభ ప్రక్కనే ఉంది, మనకి యత్ ప్రత్యయం ఉంది, యహ ప్రత్యయం ఉంది, యహ కనుమతి యా మిగిలినట. ఆర్షభ ప్లస్ యా, ఎస్ఏ దిశ లోపం చేసుకుంటాం. ఆర్షభ ప్లస్ యా కలిపితే ఆర్షభ్య, ఆర్షభ్య అలా వస్తుంది. తర్వాత మనం సు తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటేనా ఆర్షభ్య, ఓకేనా, ఆర్షభ్య వస్తుంది. ఇక్కడ సంధి వల్ల ఆర్షభ్యో వత్స వచ్చింది హసిచ ప్రకారంగా. మనకు సంధి చేసుకోకపోతే ఆర్షభ్య, సంధి చేస్తే ఆర్షభ్యో వత్స అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు ఔపానహ్యో ముంజః ఆర్షభ్యో వత్స అని చెప్పి ఇక్కడ మనం ఉదాహరణలు చూసాం. నెక్స్ట్ చూడండి, చర్మణోయ్. చర్మణ షష్ఠి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తదర్థం వికృతే ప్రకృతౌ తస్మై హితం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ చతుర్థి సమర్థాత్ చర్మణో యా వికృతి తద్వాచినః ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. తదర్థం ప్రకృతౌ హితం ఇత్యేతస్మిన్నర్థే. చతుర్థి సమర్థాత్ చర్మణో యా వికృతి. చతుర్థి సమర్థాత్ చర్మణో అంటే చర్మని ప్రాతిపదికం చెప్పారా. చతుర్థి సమర్థాత్ చర్మణో యా వికృతి, చర్మానికి సంబంధించి వికృతి ఏదైతే ఉందో, చర్మణో యా వికృతి, చర్మానికి సంబంధించి వికృతి ఏదైతే ఉందో తద్వాచిన ప్రాతిపదికాలు అంటే చర్మ వికారం సంబంధించిన ఏదో చర్మ వికారం సంబంధించిన శబ్దం ఉండాలన్నమాట. చర్మణో యా వికృతి తద్వాచిన ప్రాతిపదికాత్ ఐ ప్రత్యయో భవతి. ఐ ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థం వస్తుంది, తదర్థం ప్రకృతో అంటే అది ప్రకృతి అనేది దానికి ఆ వికృతికి ప్రకృతి అవిధేయాత్మకంగా ఉంటే, గమ్యమానంగా ఉంటే అప్పుడు హితం ఇత్యేతస్మిన్ అర్థే, హితం ఇత్యేతస్మిన్ అర్థే ఈ అర్థంలో మనకు ఏమొస్తుంది, ఇక్కడ ఐ ప్రత్యయం వస్తుంది. హితం ఇత్యేతస్మిన్ అర్థే ఐ ప్రత్యయో భవతి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. ఇక్కడ చర్మణ వికృతి ఉండాలి, అది ముఖ్యమైన గమనం. చర్మణో ఐ అని చెప్పుకున్నాం. ఇలాంటి ప్రాతిపదికం ఉంటే గిన ఖచ్చితంగా ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పి విశేషంగా చెప్పబడింది అన్నమాట. అందుకే వరద్రాయ హితం వారద్రం చర్మ, వరద్రాయ హితం వారద్రం చర్మ, అదే వారత్రం చర్మ, రెండు రూపాయలు ఇక్కడ మనకు కనిపించామట. అంటే చర్మకి బనీ హుయే, చర్మంతో తయారైనటువంటి జో వికృతి
అంటే చర్మం తయారు చేయాలని వికృతి అంటారు. ఆ చర్మానికి భిన్నంగా ఏదైనా ఒక వస్తువు పదార్థం తయారు చేశాం, ఆ వికృతి అంటాడు. చర్మకి బనీ హుయి జో వికృతి ఉస్కే వాచక్ ప్రాతిపదికం చేత తదర్థ ప్రకృతి అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు హితార్థంలో ఐ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం మనం ప్రస్తావించుకున్నాం. ఇక కింద చిన్న వరద్ర అంటే ఏమిటంటే, ఇక్కడ వరద్ర అంటే మనకు चमड़े के बने दस्ताने को तथा वरत्र हाथी के कक्ष स्थित रज्जु को कहते हैं. तो వరద్ర అనే శబ్దం చెమడతో అంటే చర్మంతో తయారైనటువంటి దస్తానాలు ఏవైతే ఉన్నాయో, మనకి చర్మ దస్తాన్ని ఇప్పుడు ఎక్కువ చలికాలంలో ఉపయోగిస్తున్నాం అవి. అలాగే వరద్ర అంటే హాతీకే కక్ష స్థిత్ రజ్జు అయితే ఉందో, ఆ తాడు అయితే ఉందో దాన్ని ఇక్కడ వరద్ర అంటాం. అంటే దాని కొరకు చర్మం అయితే ఉందో ఇక్కడ దాన్ని వారద్ర అని చెప్పుకున్నామట. కాబట్టి వరద్రాహితం వారద్రం చర్మ, వారత్రం చర్మ. వారత్రం రజ్జుకు ఉపయోగం అంటే దాని వక్షస్థలంలో ఉన్నటువంటి కక్షాస్థితి అంటే హాతికే కక్ష వక్షస్థలం ఉంటుంది. హాతికే హాతికి ఉపయోగించడానికి మనం కట్టడానికి కావాల్సిన రజ్జు తాడు అయితే ఉందని వారత్వం చర్మ. చర్మం తయారు తాడుతో మనం చేస్తామట. అందుకే వారత్వం అని ఇక్కడ శబ్దం ఇవ్వబడింది అన్నమాట. మొత్తానికి ఇక్కడ వరత్ర ప్రాతిపదికము, వరద్ర ప్రాతిపదికము. వరద్ర వరత్ర, వరద్ర ప్రాతిపదికం ఐ ప్రత్యయం తెచ్చుకుంటాము. ఐకి అనుమతిలో ఆ మిగులుతుంది. ఆది తెచ్చుకుని తీసుకుని వారద్ర అవుతుంది. తర్వాత ఎస్ఏ దిశలో వారద్ర కలిపిత వారద్ర. అలాగే వారత్ర వరత్రలో కూడా వారత్ర అలా వస్తుంది. కాబట్టి ఇక్కడ సూ తెచ్చుకొని చూస్తాను అమ్ము అమిపూర్వ చేసుకుంటే వారత్రం వస్తుంది. అదేవిధంగా వారద్రంలో కూడా సూస్థానంలో అమ్ము అమిపూర్వ చేసుకుంటే వారద్రం అనే రూపం మనకు కనిపిస్తుంది. ఈ రకంగా మనం ఈ ఐ ప్రత్యయం వచ్చినప్పుడు చర్మ వికార సంబంధి ప్రాతిపదికం చేత చర్మ సంబంధి వికారం అంటే వరద్ర అనేది వికారం చెప్పుకున్నాం కదా. వికారవాచి ప్రాతిపదికం కాబట్టి అక్కడ మనకు చర్మ అనేది ప్రకృతి కూడా అవిధేయాత్మకంగా ఉంది, గమ్యమానంగా ఉంది. కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారం ఐ తెచ్చుకొని ఈ రకంగా రూపాలు తయారు చేసుకున్నాం అనమాట. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. తదస్య తదస్మిన్ ఇతి స్యాత్, తదస్య తదస్మిన్ స్యాదితి, తదస్య తదస్మిన్ స్యాదితి. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, అస్మిన్ సప్తమి విభక్తి ఏకవచనం. స్యాత్ క్రియాపదం, స్యాత్ క్రియాపదం. ఇతి అవ్యయపదం. ఏంటి ఇతి వచ్చేసి అవ్యయపదం. ఇక్కడ ఈ సూత్రాన్ని తత్ అస్య తత్ అస్మిన్ స్యాత్ క్రియాపదము ఇది అవ్యయపదం. ఇక్కడ 6 పదాలుగా విడగొట్టుకున్నాం మనం. అస్తు. అనువృత్తి పదాలు ఏమొస్తున్నాయి? తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయః, పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః, చూడండి అర్థం గమనించండి. తదితి సూత్రం తద్ శబ్దం ఉంది కదా, తద్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం చెప్పుకున్నాం. అందుకే తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అంటే ప్రథమ సమర్థం అంతా ప్రాతిపదిక తీసుకోవాలి, ఏదైనా కావచ్చు. ఇక్కడ ప్రాతిపదికం నిర్దేశించలేదు కాబట్టి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే, షష్ఠి విభక్తి యొక్క అర్థంలో, సప్తమ్యర్థే చ. ఎందుకంటే తద్ అస్య షష్ఠి విభక్తి, అస్మిన్ సప్తమి విభక్తి రెండు ఉన్నాయన్నమాట. అందుకే షష్ఠి అర్థే సప్తమ్యర్థే చ. అందుకే ఇక్కడ తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే సప్తమ్యర్థే చ యథావిహితం ప్రత్యయో భవతి. యథావిహితమైన ప్రత్యయం వస్తుంది. యత్ తత్ ప్రథమా సమర్థం, యత్ తత్ ప్రథమా సమర్థం స్యాత్ చే తద్భవతి. కానీ అది ఎట్లా ఉండాలంటే
యత్తత్ ప్రథమ సమర్థం స్యాత్, ప్రథమ సమర్థమై ఉంటేగిన అప్పుడు తద్భవతి, అది వస్తుంది. యత్తత్ ప్రథమ సమర్థం స్యాత్ చేత్ తద్భవతి, అప్పుడు మనకు ఈ యథావిహితమైన ప్రత్యయం అంటే ఛా ప్రత్యయం వస్తుంది. యథావిహితమైన ప్రత్యయము మనకు ప్రాక్రీతాచ ప్రకారం సామాన్య సూత్రం ఉంది కదా, ఏ ప్రత్యయం విధానం లేనప్పుడు సామాన్యంగా ఇక్కడ అస్మిన్ అస్య ఇలాంటి అర్థంలో మనకు ఛా ప్రత్యయం వస్తుంది, సామాన్య సూత్రం వస్తుంది అన్నమాట. అది ప్రథమ సమర్థమై ఉంటేనే తద్భవతి, అప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా వస్తుందని చెప్పి ఈ రకంగా సూత్రార్థం ప్రస్తావించుకున్నాం. ప్రథమ సమర్థ ప్రాతిపదిక్షే, ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం చేత షష్ఠీ విభక్తి యొక్క అర్థంలో సప్తమి అర్థంలో షష్ఠి అర్థే తథా ప్రథమ సమర్థ ప్రతిపదికం చేత సప్తమి అర్థే, అదే ప్రథమ సమర్థ ప్రాతిపదిక సప్తమి అర్థంలో కూడా, అంటే ప్రథమ సమర్థం ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో వస్తుంది, ప్రథమ సమర్థవంతమైనటువంటి ప్రాతిపదికం చేత సప్తమి విభక్తిలో కూడా, సప్తమి అర్థంలో కూడా, సప్తమి షష్ఠి అర్థము సప్తమి అర్థం విభక్తి అని చెప్పకూడదు, షష్ఠి విభక్తి యొక్క అర్థము సప్తమి విభక్తి యొక్క అర్థంలో కూడా యథావిహితమైన ప్రత్యయం వస్తుంది. यदि वह प्रथमा समर्थ प्रातिपदिक ఎలా ఉండాలి, ప్రాతిపదికం స్యాత్ క్రియా కే సాత్ సమాన అధికరణ వాలా హో, ఆ ప్రాతిపదికం క్రియాకి సమాన అధికరణంతో యుక్తమై ఉంటేనే, यदि वह ప్రథమ సమర్థ ప్రాతిపదికము క్రియా కే సాత్ అంటే క్రియాతో సమాన అధికరణంతో యుక్తమై ఉంటేనే అప్పుడు మాత్రమే మనకు ఈ సూత్రం ప్రకారంగా యథావిహిత ప్రత్యయం వస్తుంది. ప్రాకార బనన జిన్ ఈటోం సే సంభవో అంటే ఒక ప్రకారం తయారు చేయడానికి భిన్న భిన్న ప్రకారాలు తయారు, అది దేనితో సంభవం అవుతుందో అటువంటి ఇటుకలు ప్రాకార బనన జిన్ ఈటోం సే సంభవో, ఏ ఇటుకలతో సంభవిస్తుందో అటువంటిది ఇక్కడ తీసుకోవాలి. అర్థాత్ జిన్సే ప్రాకార బనయా జా సక్తా హో అంటే ఏ ఇటుకల ద్వారా అయితే మనం ప్రాకారం భిన్న భిన్న ప్రకారాలతో మనం తయారు చేయగలుగుతాం వేదికని ఏదైనా కానీ, ఐసి ఈటోంకో ప్రాకారి ఇష్టకా కहेंगे, ఎందుకంటే కొన్ని ఇటుకలు ఎలా ఉంటాయి, మనం ఎలా కావాలంటే ఎలా మార్చుకోవచ్చు, కొన్ని అనుకూలంగా ఇప్పుడు స్థితి ఇటుకలు మనం క్షీణాకారంలో ఇటుకలు తయారు చేసుకుంటామట, అంటే మనం ఏ రకం కావాలంటే ఆ రకం ఇటుకలు తయారు చేసుకుని ఆ రకం మనం వేదికను తయారు చేసుకుంటూ ఉంటామట. అందుకే వాటి ప్రాకారీయ ఇష్టక అంటే ప్రకారాలతో భిన్న భిన్న ప్రకారాలతో మనం తయారు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ఇటుకలను ప్రాకారీయ అని చెప్పి ప్రస్తావించుకుంటామట. అందుకే ఇక్కడ ఇష్టకాహ అంటే ప్రాకారీయ ఇష్టకాహ అని చెప్పి మనం ప్రస్తావించుకుంటామట. ఇసి ప్రకార్ చూడండి, ఈ రకంగా ప్రాకార ఇష్టకాల అని చెప్పి చెప్పుకుంటాము. ఇसी प्रकार जिस भूमि में बनाया जा सके, ఏ భూమిని తయారు చేస్తామో ఓ ప్రాకారీయ భూమి కहेंगे. जिस భూమి में बनाया जाए అంటే ఏ భూమిలో అయితే మనం తయారు చేస్తామో, ఎక్కడైతే అంటే అన్ని చోట్ల అనుకూలంగా మట్టికి అనుకూలంగా ఉండదు కదా, అందుకే అట్లా కూడా ప్రాకారీయ భూమి అంటే కొన్ని చోట్ల మిట్టి యొక్క స్థల విశేషంగా ఉంటుంది అన్నమాట. అన్ని మనకు యుక్తి పూర్వక అంటే యుక్తియుక్తంగా ఉండవన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఈ రకంగా మనం ప్రాకార్యార్థంలో ఇటుకలు ఏవైతే అనుకూలంగానో అలాంటి సందర్భంలో ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించుకున్నాం అనమాట. సో ఉదాహరణలు ఇక్కడ అదే విధంగా చూడండి. షష్ఠి అర్థంలో ముందుగా ప్రాకార ఆసాం ఇష్టకానాం స్యాత్ ప్రాకారీయా ఇష్టకా అంటాం. ప్రకారము ఆసాం ఇష్టకానం, ఈ ఇటుకలు ప్రాకారీయ అర్థం ఉందన్నమాట. అటువంటి ఇటుకలనే ప్రాకారీయ అంటే అటువంటి ఇటుకలు ఎలా కావాలంటే అలా రూపం అలాంటి వేదికను తయారు చేసుకోవచ్చు. కాబట్టి ప్రాకారీయా ఇష్టకా అంటాం. అంటే ప్రకార ప్రాతిపదికం చేత ఛా ప్రతి తెచ్చుకున్నప్పుడు ఛా స్థానంలో ఈ ఆదేశం వస్తుంది. అలాగే ఇక్కడ ప్రాకార శబ్ద ప్రాకార ఈయ తర్వాత ఎస్ఏది లోపం చేసుకునే ప్రకార ఈయ కలిపితే ప్రాకారీయ, ఛాస్థంలో ఆయ నేయ ప్రకారంగా ఈ ఆదేశం వచ్చిందన్నమాట. అందుకే ప్రాకారీయ వచ్చింది అన్నమాట. ప్రాకారీయ తర్వాత బహువచనం చేసి తెచ్చుకుంటాము.
జస్థాన్లో అస్ తెచ్చుకుంటేనా అనుబంధ లోపం చేసి ప్రాకారీయ అస్ కలుపుకుంటే ప్రాకారియాస్ అవుతుంది. అలాగే ప్రథమ పూర్వ సవర్ణ ప్రకృతిగా ఏకాదశి చేసుకుంటే తర్వాత అంతిమ సకాలిక ఋతు విసర్గం చేసుకుంటే ప్రాకారియాహ అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. అందుకే ప్రాకారియాహ ఇష్టకాహ సంధి వలన ఈ శబ్దం లోపించింది అన్నమాట. అలాగే ప్రాసాద శబ్దం చేత ప్రాసాదీయం దారుహు ప్రాసాదం కొరకు ఈ దారువు ఈ కర్ర అని అర్థం. ఇక్కడ ప్రాసాద ప్రాతికం చేత చ ప్రత్యయం చేసుకుంటే ప్రాసాదీయ వస్తుందన్నమాట. తర్వాత సుస్థానంలో అమ్ము చేసుకుంటే ప్రాసాదీయం దారు, ఎందుకంటే దారుకు విశేషణం కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ ఇది షష్ఠి విభక్తి యొక్క అర్థం చూస్తున్నాం. అంటే ఈ ఆసాం ఇష్టకానం షష్ఠిలో అంటే ప్రాకార ఆసాం ఇష్టికానం శాత అంటే ఈ ఇటుకల ద్వారా ఈ రకమైనటువంటి ఈ ప్రకారమైనటువంటి ఈ ఇటుకల ద్వారా ఈ ఇటుకల యొక్క ప్రకారం వేదిక ఈ రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ షష్ఠి విభక్తిలో మనం తీసుకున్నామాట. ఈ ఇటుకల యొక్క ప్రకారం ఈ రకంగా తయారవుతుంది అని అర్థం. అంటే షష్ఠి విభక్తి యొక్క అర్థంలో మనం ఇక్కడ రూపం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు సప్తమి అర్థంలో ఎలా ఉంటుందంటే అది చెప్తున్నమాట. ప్రాకారో అస్మిన్ దేశే అంటే ఈ దేశంలో ఇటువంటి ప్రకారంతో యుక్తమైనటువంటి భూమి ఉంది, అంటే ఈ రకమైనటువంటి భూమి ఉంది, ఈ రకమైనటువంటి శక్తి ఉంది, దీంట్లో ఈ రకమైన సామర్థ్యం ఉంది ఈ భూమిలో, అలా ఏదైనా ఈ రకమైనటువంటి ధాన్యం పండుతుంది, అలా ఏదైనా భూమి యొక్క వైశిష్ట్యం చెప్తున్నాం ఇక్కడ. అందుకే ప్రాకారే అస్మిన్ దేశే స్యాత్ ప్రాకారీయ భూమి లేదా ప్రాసాదీయ భూమి అని చెప్పుకుంటాడు. ప్రాకారీయ భూమి లేదా మహోదయ ప్రాకారం అంటే మన ప్రహరీ గోడ కదా. ప్రాకారం అంటే చుట్టూత కడతారు ప్రాకారీయ కదా. భూమి ప్రాసాదీయ ప్రాసాదం అంటే మరి ప్రాసాదం అంటే భవనం అవుతుంది. ప్రాకారం అంటే వనానికి ఉపయుక్తమైన భూమి, ప్రహరీకి ఉపయుక్తమైన భూమి కదా. ప్రాసాదీయ భూమి భవనానికి ప్రసాదానికి అనుకూలమైనటువంటి భూమి ఏదైతే ఉందో, ఆధారం ఏదైతే ఉందో అటువంటి భూమి అంటే భవనానికి నిర్మాణానికి ఆధారమైన భూమి ఇక్కడ అర్థం తీసుకుంటామంట. ప్రసాదం చుట్టూ లక్ష్మి గారు వరలక్ష్మి గారు చెప్పండి మహోదయ. మీ వాయిస్ స్లోగా వస్తుందండి, వినిపించలేదు. ప్రసాదం అంటే ప్రసాదం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది కదా. ప్రాకారం అంటే ప్రహరీ గోడ. అందరికి వినిపిస్తున్నా, నాకే వినిపించడం లేదా? చెప్పండి. వినిపిస్తుంది మహోదయ. బాగా వినిపిస్తుందా? హలో, ఇప్పుడు వినిపిస్తుంది. బాగానే వినిపిస్తుంది. ప్రాకారం అంటే చుట్టూత ప్రహరీ గోడ అంటాం కదా, అది. అవునండి. ప్రాసాదం అంటే భవనం, అది. ఓకే, మీరు ముందు పదం చెప్తున్నా ప్రాహారీయ. ఓకే, ప్రాహారీయం కూడా అంటే అది మీరు చెప్పింది అది వస్తుంది. ఇక్కడ ప్రాకారీయ ప్రాసాదీయ అన్నాం కాబట్టి భవనం. ప్రాకారస్మిన్ దేశే స్యాత్ ప్రాకారీయ భూమి అంటే ఇక్కడ ప్రాకారం ఇచ్చే ప్రాకారం అంటే ప్రహరీ గోడ అలా ఇచ్చారు ఇక్కడ. ప్రాకారం ప్రహరీ గోడ, ప్రహరీకి గోడకు ఉపయుక్తకరమైనటువంటి భూమి, స్థాన విశేషం. ప్రాసాదం అంటే భవనం, అది. ఓకే, ప్రసాదం అంటే స్పష్టం భవనం. ఫస్ట్ ఓకే అండి. అయితే ప్రాకారో అస్మిన్ దేశే స్యాత్ ప్రాకారీయ భూమి ప్రహరీ గోడకు తయారైనటువంటి భూమి అనుకూలమైన స్థాన విశేషం అని ప్రాకారీయ అని పిలుచుకుంటాం. అలా భవనానికి అనుకూలమైన భూమి ఏదైతే ఉందో ప్రాసాదీయ భూమి అని కూడా మనం ప్రస్తావించుకుంటాం. రూపసిద్ధ ఇంట్లో భూమి స్త్రీలింగంలో ఉంది కాబట్టి టాప్ తెచ్చుకొని ఆకాశవం జరిగే పూర్వసవం జరిగే ఏకాదశి ప్రాసాదీయ అలా రూపం వస్తుంది. అలాగే ప్రాకారీయాలో కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి మనం. ఈ రకంగా మనకు రూపాలను కూడా ఈ విధంగా సిద్ధిస్తాయి. షష్ఠి అర్థంలో సప్తమి విభక్తి యొక్క అర్థంలో మనం చూసాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, పరిఖాయ ఢై. పరిఖాయా పంచమి విభక్తి ఏకవచనం, ఢై ప్రథమ విభక్తి ఏకవచనం.
అనువృత్తి వచ్చేసి తస్య తదస్మిన్ స్యాదితి తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి ప్రథమ సమర్థాత్, సూత్రంలో పరికా వచ్చినాట. ప్రథమ సమర్థాత్ పరికా ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే అని షష్ఠి విభక్తి యొక్క అర్థంలో, సప్తమి అర్థే అదేవిధంగా సప్తమి విభక్తి యొక్క అర్థంలో కూడా షష్ఠి అర్థే సప్తమి అర్థే అలాగే సప్తమి విభక్తి అర్థంలో కూడా మనకు ఢై ప్రత్యయం వస్తుంది. కాకపోతే యత్ తత్ ప్రథమ సమర్థం స్యాత్ చేత్ తద్భవతి, కానీ అది ఖచ్చితంగా ప్రథమ సమర్థంతో యుక్తమై ఉంటేనే తద్భవతి, అది వస్తుంది. అందుకే యత్ తత్ ప్రథమ సమర్థం స్యాత్ చేత్ తద్భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఉదాహరణ, పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం. పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం. పరిఖా అంటే ఇక్కడ పరిఖా స్యాత్ అస్యాం భూమి, పరిఖా ఉంటుంది ఈ భూమిలో అని పారిఖేయి భూమి అంటాం. పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం అంటే ఒక ద్రవ్య విశేషం అట, అది ఈ భూమిలో ఉంటుంది. అటు భూమిని పారిఖేయి భూమి అని చెప్పి పిలుచుకుంటామట. అందుకే పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం, పరిఖా అనేది దొరుకుతుంది, ద్రవ్య విశేషం పదార్థ విశేషం ఇందులో ఉంటుంది. అటువంటి భూమిని అస్యాం భూమి, ఈ భూమిలో ఉంటుంది కాబట్టి పారిఖేయి భూమి, ఆచార్య పారిఖేయి భూమి అని చెప్పి మనం గడ్డి ప్రస్తావించుకుంటాం. పరక కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆచార్య జీ కొంచెం గట్టి చెప్పి, మీ ఇద్దరు స్లో పరిక వస్తున్నాయండి. అంటే గడ్డి పరక అంటారు కదండి. గడ్డి పరకనా? గడ్డి పరిక అంటారు కదా. గడ్డి పరక అంటే భూమి మీద గడ్డి ఉంటే దాన్ని, జీ జీ ఈ భూమిలో గడ్డి ఉంది అని గడ్డి. గడ్డి పరక జీ. అలా సంస్కృతంలో కూడా మనం ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అందుకే పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం పరిఖేయి భూమి అంటే కొన్ని భూముల్లో కొన్ని ఆ గడ్డికి పరికకు సంబంధించినటువంటి మొక్కలు అక్కడ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మనం స్థాన విశేషం రామాయణంలో వస్తుంది సీతాదేవి ఆ పరిక గడ్డి పరికను పట్టుకుని మాట్లాడుతుంది అని. ఉండొచ్చు. రావణుడి తోటి అంటే ఆ పరిక పట్టుకుని ఏమో నాకు తెలీదు, విన్నాను. అది పరిక అండి, గడ్డి పరిక అది. ఇది పరిక అంటే మన కోట చుట్టూ తవ్వుతారు కదండి, కందకం అంటాం కదా, అది కోట చుట్టూ తవ్వుతారు కదా. భూమిలో ఇది ఉండడం ఏంటి అంటే సురక్ష కోటకి రక్షణగా చుట్టూ గోవులు తవ్వుతూ ఉండేవాళ్ళ వెనక మీద రాకుండా, దాన్ని పరిఖ అంటారు. ఉండొచ్చు. ఒత్తు ఖా. ఇది మీరు చెప్పేది పరిఖ కదా. పరిఖ అంటే అది కోట చుట్టూ, దుర్గం చుట్టూ తవ్వేటువంటి గొయ్యి అన్నమాట. అది కందకం అంటారు దాన్ని. అస్తు ఆ రకంగా తీసుకోవచ్చు అండి అట్లా. అస్తు. సో ప్రథమ సమర్థాత్ పరిఖా ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే మనకు సప్తమి అర్థే ఢై ప్రత్యయో భవతి. యత్ తత్ ప్రథమ సమర్థం స్యాత్ చేత్ తద్భవతి. ప్రథమ సమర్థమై ఉంటేనే వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థాన్ని ప్రస్తావించుకున్నాం. ఏంటండి? అస్తు. సో ఉదాహరణ వచ్చి పరిఖా స్యాత్ అస్యాం భూమ్యాం పరిఖేయి భూమి అని చెప్పాం. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది ఇక్కడ. సో పరిఖా ప్రాతిపదికం చేత మనకు ఢై ప్రత్యయం వస్తుంది. ఢై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఢా మిగులుతుంది. ఢా స్థానంలో ఆయనేయి ప్రకారం ఏయ ఆదేశం వస్తుంది. సో పరిఖా ఏయ, ఢైలో ఈత్ ప్రత్యయం కాబట్టి ఆది వృద్ధి చేసుకుంటాం. పారిఖా ఏయ, తర్వాత ఎస్సీ లోపం చేసుకుంటే పారిఖేయ అలా వస్తుంది. అక్కడ భూమి శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇక్కడ మనం స్త్రీలింగంలో
టాప్ తెచ్చుకుంటాం. ఢైగా ఇతి ప్రత్యయం కదా, ఇడ్డానే ద్వయసతి ప్రకారంగా లాగా ఆ ఇతి ప్రత్యయం గీప్ తెచ్చుకుంటామంట. సో గీప్ తెచ్చుకుంటే గీప్ కనుమతి లోపల ఈ మిగులుతుంది. ఈ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఏ లోపం చేసుకుంటే పారిఖేయ యకారం నుండి ఆకారం లోపిస్తుంది. తర్వాత ఇక్కడ గీ ప్రత్యయం యొక్క ఈకారం కలుపుకుంటే పారిఖేయి అలా వస్తుందన్నమాట. తర్వాత సు తెచ్చుకొని సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిశ్య ప్రిక్తం హల్ ప్రకారంగా లోపం చేసుకుంటే పారికేయి భూమి అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. ఈ రకంగా ఇది మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఈ రకంగా మనకు పరిఖా ప్రాతిపదికం పరిఖాయ ఢై ఢై ఇంత ఈ 17వ సూత్రం వరకు మనకు సామాన్యంగా మనం ఏం చేస్తున్నాం, ఛా ప్రత్యయం యొక్క అధికారం చూసామన్నమాట. అంటే ఛా ప్రత్యయం వస్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాగ్భవ తేష్ట ప్రకారం టై ప్రత్యయం వస్తుంది ఇక్కడ. అందుకే ఇక్కడ అధికారం మొత్తానికి దూరం వరకు ఉన్నప్పుడు 36 వరకు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా 17వ సూత్రం వరకే సామాన్య సూత్రాలు ఛా ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకు మళ్ళీ ఇది నెక్స్ట్ 18వ సూత్రం అధికార సూత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. ఆయన కొంచెం భిన్నంగా ఉంటాయన్నమాట. అక్కడ సామాన్యంగా ఎక్కడైతే ప్రత్యయ విధానం లేదో అక్కడ సామాన్య టై ప్రత్యయం వస్తున్నాం. ఇక్కడైతే ఎక్కడ ప్రత్యయ విధానం లేదో సామాన్యంగా మనం ఏం చేసుకునే వాళ్ళం, ఛా ప్రత్యయం తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ టై ప్రత్యయం అలా వస్తుంది. అదేంటో అధికార సూత్రంలో మనం రేపు ప్రస్తావించుకుందామండి. అస్తు. ఇందులో ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అర్థాల మీద చెప్పేస్తున్నారు అక్కడ. సో ఏ దానికి ఏ శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలని చెప్పి, ఓకేనా. సో అవే అర్థాలు ఇక్కడ మన సంకేతంలో కొన్ని అర్థాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి ప్రయోగాలను బట్టి, సాహిత్యాన్ని బట్టి. కానీ మనకి శబ్దం యొక్క ప్రయోగం ఎలా తయారైంది, ఏ శబ్దంతో ఏ ప్రాతిపదికంతో ఎటువంటి ప్రత్యయం వచ్చినప్పుడు ఎలాంటి మార్పు వస్తుంది, అటువంటివి మనం ఇక్కడ క్రమంగా చూస్తూ వస్తున్నాం. అదే రకంగా రూపసిద్ధి కూడా తయారు చేస్తాం. అస్తు. ఈ రకంగా ఈ 17వ సూత్రం మనం ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ అధికార సూత్రం అనేది రేపు చెప్పుకుంటాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.